కానీ 4 ఏళ్ల గ్యాప్‌ని బాగా కవర్ చేస్తున్నారు కదా! థ్యాంక్ యూ సార్. చెయ్యాలి కదా సార్. హ్మ్. మరి అంటే 4 ఏళ్ళు కూడా నేను చెప్పాలంటే సార్ అది ఒక డైలాగ్ ఉంటది చూసారా? గ్యాప్ రాలేదు రావాల్సొచ్చినట్టు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ అవును. చాలా లాక్‌డౌన్స్ పడటం. మనకి ఫస్ట్ థియేటర్‌లు, మాల్‌లే మూసేస్తారు. సో షూటింగ్‌లు జరగకపోవటం. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసే యాక్షన్ సినిమాలు. మనం మినిమం 200 మంది కావాలి. 50 మంది, 40 మంది షూటింగ్ చేయలేము. సో టు మేక్ దిస్ షెడ్యూల్స్ అనేది చాలా టఫ్ అయింది. బట్ తర్వాత ఏంటంటే కంటెంట్. నాకు 'టైసన్ నాయుడు', 'హైందవ' ఉండేది మీకు తెలుసు. ఆ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత అనుకోకుండా 'కిష్కింధపురి' కంటెంట్ నచ్చటం. 'టైసన్ నాయుడు'తో పాటు ఇంకోటి 'భైరవం' రావటం. ఇలా ఒక్కొక్క ప్రాజెక్ట్ రావటం. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నాకేంటంటే మంచి కథ వచ్చినప్పుడు వదులుకోబుద్ది అవుతుంది సార్. అదేదో మాకు ఒక ఎక్సైట్మెంట్ కదా! అన్నీ తినాలనిపిస్తది. మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి 4, 5 లడ్డూలు తినాలనిపిస్తది. సో నాకు అలా వచ్చినాయి అనుకోకుండా దేవుడి దయతోటి. మొన్న ఒక వీడియో చూసాను మీది. బావర్చీలో మీరు పక్కా మాస్ పుడిలా కూర్చొని అవును. ప్రశాంతంగా అసలు ఎలాంటి మొహమాటం లేకుండా లేదు. మామూలుగా కొంతమంది సెలబ్రిటీలు ఆళ్ళు అలాంటి బిహేవియర్ మనం చూడం. అవును. చాలా డిగ్నిటీగా ఒక స్పూన్ తీసుకొని, కానీ మీరు అలా కాదు. చాలా పద్ధతిగా సార్ ఫుడ్, బట్టలు, నిద్రలో సార్, స్లీప్‌లో ఈ 3 కాంప్రమైజ్ అవ్వకూడదు సార్ మనిషి అనేవాడు. మిగతా 4 ఏదైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. నా దృష్టిలో. ఫుడ్ దగ్గర, మనం వేసుకునే బట్టల దగ్గర హ్యాపీగా ఉండాలి సార్. అది హ్యాపీ మంచి స్లీప్ ఉండాలి. చిన్నప్పటి నుంచి బాగానే పెరిగారు కదా! ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్ ఇంట్లో అలా ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చేవాళ్ళు. అంటే ఆళ్ళు అలా ప్రేమ సార్. బట్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా మేము చూసేవాళ్ళం కదా సార్. మా ఫాదర్ కూడా ఏమి అంత అనుకున్నంత చూసినంత వాళ్ళకు అంత ఈజీగా ఉండొచ్చేమో కానీ చాలా డక్క ముక్క తినే వచ్చినాయన సార్. మేము చాలా అప్ అండ్ డౌన్ చూసాం. మీరు నమ్మరు, మా చిన్నప్పుడు మేము 13 ఇల్లులు మారాం. సో 13 ఇల్లులు. మా అమ్మ గ్రేటా కదా! అదే అంట. నేను హీరోయిగా అంటే మా ఫాదర్‌కి సినిమా పిచ్చి కదా సార్. ఎన్నో సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు. ఆయనకి సినిమా కావాలి సార్ అంతే. ఆయనకు ఉన్నంత సినిమా ప్యాషన్ నాకు తెలిసి చాలా మంది ప్రొడ్యూసర్స్‌లో కూడా ఉండదు. అంత ప్యాషనేట్ సినిమాలంటే.